లాగా దేవ మేమును మీ చెంతకు చేరవలసినటువంటి పరిస్థితులు మేము అనుభవించవలసినటువంటి వారిని దేవ నీ లేఖనాల ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నావు కదా. నిరీక్షణ లేని వారి అంటే నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె దుఃఖించకుండా ఉండు నిమిత్తము దేవా నీవు మాకు జ్ఞాపకం చేసినటువంటి నీ వాక్యములను ఈ సమయంలో చదివి ఉండగా దేవా మాలో ఒక గొప్ప నిరీక్షణను నువ్వు కలగజేస్తున్నందుకు నీకు వందనాలు. ఎందుకంటే నీవు మరణమును చేయించి దేవ మృత్యువుకు అప్పగించినటువంటి గొప్ప దేవుడు కదా. ఆ రీతిగా ప్రభు మరలా మేము మరణమును చేయించి నిన్ను దేవ నీవు ఏ రీతిగా అయితే పునరుద్ధానుడివై లేపబడి ఉన్నావో ఆ రీతిగా మేమును పునరుద్ధానపు దినమున నీ కడబోర విను శబ్దమును నాయన నీ యొక్క కడబోర శబ్దము విను గడియన దేవ మేమును కూడా ప్రభా ఈ విశ్రాంతి స్థలములో నుంచి లేపబడదామనేటటువంటి గొప్ప నిరీక్షణతో దేవ ఈ స్థలమును మేము దర్శించి ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉండగా దేవ మాకు గొప్ప నిరీక్షణ దయచేయండి. దేవ దుఃఖించు వారికి కావలసినటువంటి గొప్ప దేవ ఓదార్పును మీరు దేవ ఆ రీతిగానైనా ఈ కుటుంబానికి నీవి ఆదరణకర్తగా యజమానుడు కానివ్వండి ప్రభా ఈ కుటుంబాన్ని ఏలుచు పరిపాలించు నీ సమాధానం చేత బలపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి ఆమేన్. ఇది దీని మీద కూర్చాయా, ఇది అక్కడ పెట్టి దీని మీద కూర్చో కింద పెట్టి అంత్యదీనమందు దూత బూరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటం నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు యేసు సేవ ప్రత్యహంబ చేయుచుండెను క్రీస్తు నాగత
చేయుచుండగా నేను కూడా చేరియుందునచ్చటన్ నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చటన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధిలో మా ప్రియదాసులు ఆయన రామస్వామి గారిని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. గడిచినటువంటి సంవత్సరం అయినా నరులరా తిరిగి రండి అని మీరు పిలిచిన పిలుపుకు లోబడి ఈ పరిశుద్ధ సన్నిధికి వారు ఆహ్వానించబడ్డారు. ఇదిగోనైనా 91వ కీర్తనలో మోషే చేసిన ప్రార్థన బట్టి తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని మీరు ఏ స్థలాన్ని అయితే మా కొరకు సిద్ధపరిచారో ఆ పరిశుద్ధ స్థలానికి మీ ప్రియ సేవకుని మీరు ఆహ్వానించారు. ఇదిగోనైనా మన్ననేది మునుపటి వలె మన్నైపోవును, ఆత్మ అది దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవునని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ దాసుని యొక్క ఆత్మని సన్నిధిలో ఉన్నదని నమ్ముతూ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నిత్య విశ్రాంతిని మీరు అనుగ్రహించండి. మీ రాకడలో సమాధులు తెరవబడినప్పుడు మహిమ శరీరంతో పునరుద్ధాన అనుభవంతో నీ దాసుడు నాయన నిత్యము నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసేటువంటి ఆధిక్యతలోనికి నాయన మీరు నడిపించండి. ఇక నాయన ప్రభునందుండి మృతులు ధన్యులను రాయబడిన మాటను బట్టి ఒక ధన్యకరమైనటువంటి జీవితాన్ని దాసునికి ఇచ్చారు. ఒకటి జన్మదినం కంటే మరణదినమే మేలని రాయబడిన మాటను బట్టి నాయన మేలుకరమైన స్థితిలోనికి నీ దాసుని మీరు ఆహ్వానించారు. అయితే నాయన ఇది మానవ సంబంధంగా నాకెంతో దుఃఖమైనప్పటికీ విడిచి వెళ్ళినటువంటి దాసురాలను బట్టి నాయన కుమారులను బట్టి కుమార్తెను బట్టి నాయన వారికి ఇచ్చినటువంటి సంతానమును బట్టి తోబొట్టువులు రక్త సంబంధులు బంధుమిత్రులు ఆత్మీయులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రామస్వామి గారితో ఉన్న వారికి ఉన్న సహవాసాన్ని బట్టి ప్రేమను బట్టి అనురాగాన్ని బట్టి నేను వారి హృదయాలు ఎంతో భారభరితంగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఆదరించే దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు ఇదిగో సమాధి యొద్ద ఈ దాసుని జ్ఞాపకం చేసుకుంటుండగా బిడ్డలందరికీ పరిపూర్ణ ఓదార్పును అనుగ్రహించమని ఇదిగో నీ రాకడలో నాయన రామస్వామి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించి మహిమ గంత ప్రభావాలు మీరు ఆరోపించుకున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మహిళ ఆహారం మాకు దయచేసి మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు, శోధన అదృష్టం స్థాపించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవన్నీ అవుతుంది. మన ప్రభు యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఆదరణ ఇక్కడ కూడా మనకు నేను ప్రేమించిన వారికి మరి ముఖ్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి రామస్వామి గారి ఆత్మకును వారు విడిచి వెళ్ళినటువంటి సత్యమణి బిడ్డలు రక్త సంబంధులు బంధుమిత్రులు తోబుట్టువులు అందరికీ సదా తోడేంటి ఓదార్పు దయచేయను గాక. సృష్టించిన ప్రభువుకి అధికారముందని నిన్ను నిలబెట్టుటకు నిన్ను కొనిపోవుటకు తన చిత్తము నెరవేర్చుటకు సిద్ధపడితివి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. నిన్ను సృష్టించిన ప్రభువుకి అధికారముందని నిన్ను నిలబెట్టుటకు
ఇచ్చిన ప్రభువుకి అధికారముందని మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ నీ పాద సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతిస్తుండగా నీ సహాయం దయచేయండి. ఇదిగో నాయన, నీ ప్రియ సేవకులు గుడిమల్ల రామస్వామి గారు ఈ పరిశుద్ధ సన్నిధికి ఆహ్వానించబడ్డారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కోడికను మేము కొనసాగిస్తుండగా పాటల ద్వారా, వాక్యం ద్వారా కుటుంబానికి కావలసినటువంటి ఆదరణకరమైనటువంటి స్థితిని దయచేయండి. ఈ కొడుకంతయు కూడా నీకు మహిమకరంగా జరిగించమని, రావాల్సినటువంటి ప్రతి ఒక్కరిని త్వరపెట్టి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని మహింపరచుకుందా. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును, దోషములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ప్రభు
యేసుని వదనములో నా దేవుని రాజ్యములో ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా వినతి ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసున ఈ దినమే నానందముతోను పరదైసున ఈ దినమే నానందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుదివు పెరిగా పయనించితి ప్రభు కడకు పరలోకమే నా తుదివు పెరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఈ సమయంలో మన మధ్య సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము లోకన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు లోకన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలేని లోకంబునందు కొంతకాలమేనో శ్రమలు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమం, మరి యొక్క మధ్యాహ్న వేళ మన ప్రియులు రామస్వామి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో మనం అందరం కూడా ఉన్నాం. మరి ఇది ఎంతో మానవ ఆలోచనను బట్టి దుఃఖకరమైనటువంటి సమయం అయినప్పటికీ
ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కనుక ఆయన్ను స్తుతించవలసిన బదులమైనాం. కాబట్టి మరి ఈ సమయంలో మరి మా సంఘపక్షంగా, మా కుటుంబ పక్షంగా రామస్వామి గారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి సానుభూతిని తెలియచేస్తూ దేవుడు వారిని వారి భవిష్యత్తు దినాల్లో పరిపూర్ణ ఆదరణ కలుగు చేయాలని కోరుతూ మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన మధ్య ప్రత్యేకంగా ఆహ్వానించమనేటువంటి దైవజనులు ఉన్నారు. వారందరికీ సమయాన్ని ఇవ్వాలి. ఉన్న సమయం కూడా తక్కువే కనుక మనందరూ కూడా సహకరించి ఈ ప్రార్థన సహవాసంలో ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటిగా మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ ప్రేమ్నాథ్ గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు పాస్టర్ ప్రసన్న కుమార్ అయ్య గారు కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని అందించవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచన ప్రారంభం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతటా తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. మధ్య సేవకులు స్పర్జన్ గారు ఉన్నారు, వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. జీవము కలిగిన దేవుని ప్రశస్తమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులు, ప్రభునందు నిద్రిస్తున్న పరిశుద్ధులు గుడిమెళ్ళ రామస్వామి గారి మొదటి వార్షికోత్సవ ప్రార్థనా కూడికలో దేవుని వాక్యమును అందించుటకు ప్రభువు కృప చూపినందుకు ఆహ్వానించిన కుటుంబస్తులకు వందనాలు. వేదికను అలంకరించిన దైవసేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగం ఎంతో ప్రశస్తమైంది. ఈ ప్రశస్తమైన వాక్య లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించగలిగినట్లయితే దేవుని ఉద్దేశం ఆయన పిల్లలు మేలైన, మాదిరికరమైన, మహిమ కలిగిన, మాన్యతతో కూడిన అనుభవాలలో ప్రయాణించాలన్నది దేవుని సంకల్పం. మరి దేవుని సంకల్పం అందరి పక్షంగా నెరవేర్చబడడం లేదు, కొందరి పక్షంగా మాత్రమే నెరవేర్చబడుతూ వస్తోంది. అయితే సహజంగా ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడే రిటైర్మెంట్ ఎప్పుడవుతారు, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజు, ఎన్ని గంటలకు కూడా జాయినింగ్ అప్పుడే రిటైర్మెంట్ టైం కూడా ఇచ్చేస్తారట. ప్రభుత్వమే కాదు, ప్రభువు కూడా ప్రభుత్వం కంటే ఇంకా ఉన్నతంగా సమస్తాన్ని నిర్ణయించారు. ఆయన నిర్ణయించిన సమయం అయితే మనకు తెలీదు. ఆయన ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా పిలుచుకుంటారో కూడా తెలియదు. వాస్తవ సత్యం ఏమిటంటే, దైవజనుడైన మోషే ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనంలో తెలియపరుస్తారు, అబ్రాహాము మృతి నొందిన తర్వాత దేవుడైన యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెను అని. ప్రియులారా, అబ్రహాము మరణానికి ఇస్సాకు ఆశీర్వాదానికి సంబంధం ఏంటి? దేవుడు ఎందుకు
ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాము యొక్క మరణం తర్వాతే అనుగ్రహించిన అనుభవం అంటే దేవుని యొక్క న్యాయమైన, ధర్మమైన, వాస్తవికమైనటువంటి కట్టడ ఎలా ఉంటుందంటే, దేవుడు ఒక వ్యక్తికి బాధ్యతను ఒప్పగిస్తే ఆ బాధ్యతలో ఆ వ్యక్తి సంపూర్ణంగా ముందుకు వెళ్ళేంత వరకు, నెరవేర్చేంత వరకు తన తదుపరి వ్యక్తికి ప్రాధాన్యతను ఇవ్వరు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, అబ్రహామును దేవుడు చేర్చుకున్న తర్వాత ఇస్సాకు విషయంలో ఓ శ్రేష్టమైన ప్రణాళికను నెరవేర్చాలన్నది దేవుని ఉద్దేశం. నాకేం పర్లేదు, మరో 20 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాను, తర్వాత ఈ లోకయాత్రను ముగించుకుంటాను అని అనుకునే దానికి వీలు లేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఈ లోకయాత్రను ముగించవలసిన సమయాన్ని దేవుడు నిర్ణయించారో ఏ మానవునికి తెలీదు, కేవలం దేవునికి తప్ప. దేవుడు ఎంత నిగూఢంగా ఉంచుతారు పరిస్థితులను అంటే, యేసు ప్రభువారు మరలా తిరిగి వచ్చే విషయంలో, యేసు ప్రభువారి రాకడ విషయంలో శిష్యులు ప్రశ్నిస్తున్నారు, ప్రభువా నీ రాకడ ఎప్పుడు ఉంటుంది? మరలా మీరు వెళ్ళిపోతానంటున్నారు కదా తండ్రి దగ్గరికి, మరలా ఎప్పుడు మీ రాకడ అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు, కాలములు, సమయములు తండ్రి వశములో ఉన్నాయి, అవి నా వశంలో లేవు అని. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన, ఉదారమైన స్వభావం కనబడుతుంది. నాకు కూడా తెలీదు, తండ్రి ఆయన వశంలోనే ఉంచుకున్నారు. ఆయన అనుమతి మేరకే నేను వచ్చాను, ఆయన అనుమతి మేరకే ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చేస్తున్నాను. నేను తండ్రి సన్నిధికి వెళ్ళడం అయితే నిశ్చయమే, కానీ మరలా తిరిగి వచ్చేది ఎప్పుడో నాకు తెలియదు. అది తండ్రి వశములు ఉంది అని త్రిత్వములో ఉన్న ఐక్యతను, తండ్రి యొక్క ఆధిపత్యాన్ని, తండ్రి యొక్క ఉన్నతమైనటువంటి దైవత్వాన్ని యేసు క్రీస్తు వారు ప్రత్యక్షంగా తెలియపరుస్తున్నారు. కనుక యేసు ప్రభు వారికే తెలియనటువంటి విషయాలు, యేసు ప్రభుకే తండ్రి అయిన దేవుడు తెలియపరచని విషయాలు మనకు తెలుసు అనుకోవడం అది ఆత్మీయమైన అమాయకత్వం అయిపోతుంది. అందుకే తండ్రి అయిన దేవుడు తెలియపరిచిన విషయములే యేసు ప్రభు వారు తెలియపరిచి ఉన్నారు కనుక, యేసయ్య తెలియపరిచిన విషయాలే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియులైన అపోస్తుల ద్వారా తెలియపరిచి ఉన్నారు కనుక, ఈ విశ్వాసయాత్రలో నిరీక్షణ లేని వారి వలె కాక నిరీక్షణ కలిగిన ఓ ఉన్నతమైన దైవికపు అనుభవాల్లో మనం ప్రయాణించడానికి మన దేవుడు మనకు ముందున్న వ్యక్తిని, మనకు ప్రియమైన వ్యక్తిని, మనకు ప్రాణప్రదమైన వ్యక్తిని ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఆయన బిడ్డలకు విశ్రాంతినివ్వాలి, వెనుకున్న వారికి ఆశీర్వాదములను దయచేయాలి. ఆమేన్. ఇది దైవికమైన కట్టడ. మరి దైవికమైన కట్టడను, దైవికమైన నియమాన్ని మనం మరిచి లేక మీరి ముందుకు వెళ్ళడం దేవుని చిత్తము కాదు గనుక, జీవము కలిగిన దేవుని సేవకులంగా మేమందరము ముక్తకంఠముతో, ఏకాభిప్రాయంతో దేవుని వాక్య లేఖనాన్ని మీ ఎదుట ఉంచుతున్నాం. అదేమిటంటే, మన దేవుడు మంచి చేసే దేవుడు, మన దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన నరులారా ఇక్కడికి రండి అన్నప్పుడు వెళ్ళక తప్పదు. అయితే ఎక్కడికి వెళ్ళాలని? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. మేలు చేయని వారు లేక కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. ప్రియులారా, మనము దేవుని తీర్పులో నిలువబడి నిజాయితీపరులుగా మనల్ని మనం నిగ్గు తెలుసుకోలేం, మనల్ని మనం నిరూపించుకోలేం. మనము ఏ పునరుద్ధానములో పాలు పంపులు పొందాలని ప్రభువు కోరుకుంటున్నారంటే, మేలు చేసిన వారికి అనుగ్రహించబడిన ఆ జీవ పునరుద్ధానమును మనం పాలుభగస్తులుగా లేక పునరుద్ధానపు అనుభవంలో ప్రవేశించుటకు తగిన యోగ్యతతో మనం జీవించాల్సింది. రేపటి నుంచో
లేక వచ్చే సంవత్సరం నుంచో కాదు, కానీ ప్రియులు గుడిమెళ్ళ రామస్వామి గారి మరణం మనల్ని ఎలా హెచ్చరిస్తుందంటే, మన మరణ గడియలు ఎప్పుడో ఎవరికీ తెలియదు. అది దేవుని చేతిలోనే ఉంది కనుక, నరులారా ఇక్కడికి రండి ఆయన ఎప్పుడు ఎవరిని పిలుస్తారో తెలియదు కనుక, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు రాకడ కొరకు ఎలాంటి సిద్ధపడుతూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 మంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు. మరో 5 మంది వారు కన్యకలే, వీరు కన్యకలే, వీరు సిద్ధపడ్డారు, వారు సిద్ధపడ్డారు. 5 మంది ఏమో ఆలస్యమైన పెండ్లి కుమారుని రాకడ ఆలస్యమైన కనిపెట్టుకుని ఉండడానికి తగిన సిద్ధపాటుతో కూడిన తైలమును కలిగి ఉన్నారు. మరో 5 మంది వచ్చినప్పుడు చూద్దాములే అన్నట్లు, సరిపోవచ్చులే అన్నట్లు, అంత అవసరమా అన్నట్లు మొత్తానికి వచ్చారు. కానీ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి ఆయన ఆలస్యమైతే సరిపడే అంత తైలాన్ని లేకుండా ఉండిపోయారు. తైలం దేవుని వాక్యంలో గమనిస్తే అభిషేకించడానికి ఉపయోగించే ఓ ప్రత్యేకమైనటువంటి సాధనంగా ఈ తైలం ఉంది. ప్రత్యక్షపు గుడారంలో ఒలీవల నూనెతో వెలిగించబడిన 7 దీపముల మధ్య మాత్రమే పరిచర్య జరగాలి, కానీ ప్రకృతి సంబంధమైన ఏ వెలుగు కూడా లోనికి రాకూడదన్నది దేవుని నిత్యమైన నిబంధన. అందుకే దేవుని ప్రణాళిక మేరకు సిద్ధపరచబడిన తైలముతో ఆ వెలుగులో మాత్రమే పరిచర్య జరగాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, మరో తైలాన్ని లేక మరో వెలుగును తీసుకుని వెళ్ళడానికి కూడా దేవుడు ఇష్టపడి దేవుడుగా లేరు. అందుకే ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి, ప్రభు చెప్పినట్లే సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడు కొరకై ఎదురు చూచే నిరీక్షణలో ప్రభు రావాలి, ఆయనను ఎదుర్కోవాలి. అక్కడ మనకంటే ముందుండి ప్రభు సన్నిధిని ఎదుర్కొని ఉన్న, ప్రభునందు నిద్రించి ఉన్న పరిశుద్ధులు అందరూ అక్కడే ఉన్నారు. మన ప్రియులు గుడిమెళ్ళ రామస్వామి గారు కూడా ఓ మంచి దైవికమైన నిశ్చయితతో, నేను అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని తెలియపరిచేటప్పుడు ప్రియులు రామస్వామి గారిని గురించి తెలియపరుస్తూ ఉంటాను. వారిని ఎమ్మెల్యేగా నిలబడండి అని అధికారులు, స్నేహితులు, సన్నిహితులు, నాయకులైన వారు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తాను అనే నమ్మకం నాకుంది, మా వాళ్ళకు కూడా ఉంది, కానీ దేవుని మందిరానికి దూరం అవుతానేమో, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని సన్నిధికి దూరం అవుతానేమో. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలు దాదాపు ఆదివారములలోనే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో నేను దేవుని మందిరంలో గడపవలసిన సమయం, కుటుంబ సమేతంగా యెహోషువ అన్నట్లు నేనును నా ఇంటి వారు దేవుని సందులో గడపవలసిన సమయం రాజకీయ నాయకులతో, లోకస్తులతో, ప్రకృతి సంబంధులతో, శరీర సంబంధులతో గడపడం పాస్టర్ గారు నాకు ఇష్టం లేదు. దేవుని సమయాన్ని దొంగిలించేది, దేవుని సందులో ఉండవలసిన సమయాన్ని మరో కార్యక్రమానికి ఆపాదించే అనుభవం నేను కలిగి ఉండలేను. అందుకే నేను ఆ స్థానంలో నిలబడలేదు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా. ఈ దినాలలో చిన్న వార్డు మెంబర్గా ఉండడానికే తహతహలాడుతున్న ఈ దినాలలో ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా గెలుస్తాననే నమ్మకం 100కి 100 పాళ్ళు ఉండి కూడా కేవలం దేవుని మందిర ఆవరణములోని మేలుల చేత తృప్తి చెందాలని, తాను తన కుటుంబం ప్రభు సన్నిధిలో ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్న ఆ ఒక్క దైవికమైన ఆలోచన వారి ఆత్మీయ స్థితిని తెలియపరుస్తోంది. దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు ఆ ఎమ్మెల్యే పదవిని తృణప్రాయముగా ఎంచుకొని మన పితరుడైన దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేకు వలె, ఫరో
కుమార్తె, కుమారుడును అని అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రాజరికాన్ని విడిచి బానిసత్వాన్ని ఎన్నుకున్న మోషే గుర్తొచ్చారు. ప్రియులు, రామస్వామి గారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు నాకెంతో సంతోషాన్ని కలుగు చేశాయి. వారు ప్రభు సన్నిధిలో నిత్య విశ్రాంతిలో ఉన్నారు. మనం కూడా మన వరుసలలో వారితో చేరబోతున్నాం. అవునన్న వాళ్ళు ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం కూడా మన వరుసలలో దేవుని సన్నిధిని చేరుకోబోతున్నాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియులు మనల్ని కలుసుకుంటారు. వారితో మనం నిత్యము ఆనందిస్తాం. యుగయుగాలు ప్రభు సన్నిధిలో మనం ఉండబోతున్నాం. ఆ నిరీక్షణతో దేవుడు ఒక వ్యక్తిని మనకంటే ముందు ఆయన సన్నిధికి చేర్చుకున్నారు అంటే అర్థం వారు మనకంటే దేవునికి ఇష్టలయ్యారు అని. ఆమేన్. ఎందుకంటే హానోకు నడుచుకుంటూ వెళ్ళాడట, దేవునితో నడుచుకుంటూ పరలోక రాజ్యం వెళ్ళిపోయారట. ప్రభు తీసుకెళ్ళిపోయారట. అంటే దేవునితో ఎలా నడిచారు హానోకు అనే దైవజనుడు అంటే, ఆయన ఒక కుటుంబస్థుడిగా ఉండి, ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండి, ఆయన ఆత్మీయ విలువలు ఎంత ఉన్నతమైనవిగా ఉన్నాయంటే దేవునితో నడుచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, ఈ లోకంలో ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం దాచుకుందాం అనే అనుభవంలో కాక, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయన ఎప్పుడొచ్చినా ఆయన సన్నిధికి చేరుకోవాలన్న గొప్ప నిరీక్షణతో దైవికంగా ప్రయాణిస్తూ ఆశీర్వాదములకు కర్త అయిన దేవుని ప్రణాళిక మేరకు ఈ విశ్వాసయాత్రలో మనం ప్రయాణించుటకు దేవుని జీవ పునరుద్ధానపు ప్రవేశార్హతను పొందుకొని అట్టి అనుభవములలో నిశ్చయముగా నడిపించబడాలని ప్రియులు గుడిమెళ్ళ రామస్వామి గారు విడిచి వెళ్ళిన కుటుంబస్తులకు, బంధువర్గీయులకు, రక్త సంబంధికులకు, సన్నిహితులకు, స్నేహితులకు, జీవము కలిగిన దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి, ప్రార్థన. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గారు. మరి రామస్వామి గారితో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి వారిని గురించి మంచి సాక్ష్యం సేవకుల ద్వారా మనం విన్నాం. అలాగే దేవుని వాక్యం ద్వారా కూడా కుటుంబాన్ని మనల్ని బలపరిచినటువంటి ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అనంతరం మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ జోనథన్ గారు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్త ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. ఇంత మట్టునకు వాక్య భాగం సరే. నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నేను నడచుచున్నాను నీ దారి. పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా మహోన్నతుడైన దేవుని నామమును ఘనపరుస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దైవజనులందరికీ
నా హృదయపూర్వక వందనాలు. బాధాతప్త సమయంలో మనం కూడి వచ్చాం. అనేక జ్ఞాపకాలు మనస్సును కదిలిస్తూ ఉండుంటాయి. రామస్వామి గారు లేరు అన్నటువంటి ఆలోచన మనల్ని కదిలిస్తూ ఉంటాయి. సంవత్సరం అప్పుడే గడిచిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవం, చాలాసార్లు వాస్తవం నుండి మనం తప్పిపోయి అవాస్తవమైన పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటాం. స్నేహితులరా, లోకం యొక్క వేదాంతం వేరు, లోకం యొక్క విధానం వేరు, లోకం యొక్క ఆచార వ్యవహారం వేరు. బైబిల్ యొక్క వేదాంతం వేరు, బైబిల్ యొక్క ఆచారం వేరు, బైబిల్ యొక్క విధి విధానం వేరు. ఈ రెంటికి పొందిక లేదు. లోకం లోకం అంటుంటే ఏమిటా అనిపిస్తూ ఉండొచ్చు కదా. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, లోకములో 3 ఉన్నాయట: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే శరీరంతో ఆశించేది, కంటితో ఆశించేది, మన లోపట నేను కనుపరుచుకోవాలని ప్రయత్నం చేసేది జీవడంబం. ఇవి లోకంలో ఉన్నాయట. అంటే లోకము అని మనం అన్నామంటే వీటికి సంబంధించింది అని కాసేపు మనం అనుకుందాం. వాటి యొక్క వేదాంతం వేరు, వాటి యొక్క విధానం వేరు. క్రీస్తు ప్రభు యొక్క విధానం వేరు. మనం లోకంలో ఉన్నాం గనుక ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు మన చుట్టూ ఉన్నాయి గనుక ఇవి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంతేకాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో ఆదాము, ఆయన భార్య, మన తల్లి ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో వారు దేవుని యొక్క ఆత్మను కోల్పోయారు. వారు కేవలము శరీరానుసారులుగా ఉండి శరీర తత్వాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఆ సంతతిగా ఉన్నటువంటి మనం సహజంగానే శరీర ఆశలో పడిపోతూ ఉంటాం, నేత్రాశలో పడిపోతూ ఉంటాం, జీవపు డంబానికి అనేక సార్లు మనం బానిసలం అయిపోతూ ఉంటాం. వీటిల్ని మనము తప్పించుకోవటం అనేది అసాధ్యమైనటువంటి పని. కానీ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న పని ఏమిటంటే దాని నుండి తప్పించటం. సహృదయులరా, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విధానాన్ని మనము దైవికమైనటువంటి రీతిలోనే గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. రామస్వామి గారితో కంటే వారి తల్లితో నాకు ఎక్కువ పరిచయం ఉండేది. నేను బాలుడిగా ఉన్నప్పుడు ఆమె నూజివీడు వస్తే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఆగి మా అందరితో కాసేపు గడిపి సంతోషించి వెళ్ళేవాళ్ళు. సో అత్తయ్య ఎక్కువ మాకు తెలుసు. బావగారు పెద్దగా ఆయనతో ఆ బాల్య దినాల్లో పరిచయం లేదు. ఈ సమయంలో మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞాపకం అన్నది మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన ముఖ చిత్రాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడతాం. ఆయన ఎలా ఉన్నారు, తర్వాత ఆయన కొన్ని మాటలు లేదా ఆయన మనకు చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇందాక దైవజనులు మనకు ఒకటి కోట్ చేసే ఒక దేవుని మాటను మనకు తెలియచెప్పారు. ఏమిటంటే, అబ్రహాము తర్వాత తన కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించారట. గమనించాలి, ఎందుకు ఆశీర్వదించారో చెప్పనా? ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహామును మాత్రమే తలస్తూ వెళ్ళిపోలేదు, కానీ అబ్రహాము ఎలా దేవుణ్ణి నమ్మాడో అలా నమ్మటానికి తాను ఇష్టపడ్డాడు కనుక ఆయనను నేరుగా దేవుని మీద ఆధారపడటం చేశాడు కనుక దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం ప్రారంభించారు. ఒక చిన్న దృశ్యాన్ని మీకు చూపెడతాను. ఒకరోజు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇస్సాకుని అబ్రహాముకు దేవుడు చెప్పారు, అబ్రహాము నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని అన్నారు. కుమారుణ్ణి తీసుకున్నాడు.
నుప్పుని తీసుకున్నాడు. తండ్రి ఆ నుప్పును పట్టుకొని వెళుతూ ఉన్నాడు. కుమారుడు కట్టెలు తన వీపును పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఒక సమయం వరకు పనివారు వచ్చారు, ఒక చోటు వరకు. తర్వాత పనివారిని పంపించేశాడు. వీరిద్దరు వెళుతున్నారు, నాన్న కొడుకులు వెళుతూ ఉన్నారు. నాన్నేమో నిప్పును పట్టుకొని వెళుతున్నాడు చేతిలో, కొడుకేమో కట్టెలు మోస్తూ వెళుతున్నాడు. ఈ దృశ్యం చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది? సమాధి చేయటానికి లేకపోతే అంతిమ సంస్కారానికి తీసుకువెళుతున్నటువంటి దృశ్యంలాగా అనిపించట్లే? అలా వెళుతూ ఉన్నప్పుడు కొడుకు అడిగాడు, నాన్న బలివటానికి మనం వెళుతున్నాం, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ బలి పశువు ఏది? నాన్న అన్నారు, అరే కుమారుడా, దేవుడు చూసుకుంటారా అన్నారు. నా మాట గమనించండి. ఆ సమయంలో ఇస్సాకు ఏమనుకుని ఉంటాడు? మనమైతే ఏమంటామంటే, నాన్న నీకేం తెలుసు, నువ్వు పిచ్చోడివి, ఎక్కడి నుండి వస్తుంది నాన్న బలి పశువు అని మనం అంటూ ఉండొచ్చు. అనేక సార్లు పిల్లలంగా తల్లిదండ్రుల మాటలను మనం ధిక్కరిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇస్సాకు అలా చేయలే. నాన్న చాలా వృద్ధుడు, 100 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధుడు, దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రాడు కొడుకు. కానీ నాన్నను అలా మాట అనలా. ఆ వృద్ధాప్యంలో కూడా నాన్నను గౌరవించాడు. ఎంత గొప్పవాడు కదా! ఆయన నాన్న అన్న దానికి విలువనిచ్చాడు. ఆయన తత్వం ఏమిటంటే ఊరికనే శరీరానుసారంగా రెస్పాండ్ అవ్వటం కాదు, కానీ అసలు ఆత్మీయ కోణం ఏమిటా అని ప్రశ్నించుకునేటువంటి తత్వం అని నేను భావిస్తున్నా. కాబట్టి భౌతికంగా ఆలోచించడంలా ఆత్మీయంగా ఆలోచిస్తూ అనుకుంటున్నాడు, అరే నేను కట్టెలు మోస్తున్నాను, ఆ కట్టెలకు పచ్చివై ఎండువై ఉంటాయి అంటారా? ఖచ్చితంగా ఎండువి. ప్రభు అన్నారు, ఈ పచ్చని రానుకే ఇలా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారో. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను, ఇస్సాకు ఆ కట్టెలు మోస్తూ అనుకున్నాడు, అరే మా నాన్నేంటి ఎంతగా దేవుణ్ణి నమ్ముతున్నాడు, దేవుని మాట ఏది చెప్పినా అక్షరాల దాన్ని నమ్మేస్తున్నాడు, ఆ మాటకు అటు కానీ ఇటు కానీ తొలగటం లేదు. కొడుకును అనిపించుకోవటానికి నాకు అర్హత ఉందా? నాన్న నమ్మినట్లు నేను నా దేవుణ్ణి నమ్ముతున్నానా? నాన్న దేవుణ్ణి విశ్వసించినట్లు నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానా? ఒకసారి ఆలోచించండి. మనం విశ్వసిస్తున్నామా దేవుణ్ణి? 14 సంవత్సరాల ఒక బాలుడు అనుకున్నాడు, తన తల్లి చాలా భక్తిపరురాలు, చాలా అంటే చాలా, తాను కూడా చాలా భక్తి చేస్తూ అనేక దేవాలయాలకి అనేక పవిత్ర స్థలాలకి వెళుతూ వస్తూ ఉన్నాడు తల్లితో కలిసి. ఒక రోజున అనుకున్నాడు, నేను ఇంత భక్తి చేస్తున్నాను, కానీ దేవునితో నేను ఎప్పుడు మాట్లాడలేదే, నిజ దేవునితో నేను మాట్లాడాలి అనేటువంటి తపన తన గుండెల్లో కలిగింది. 14 సంవత్సరాల బాలుడు. మనకిప్పుడు దానికి కొంతమంది మనం 2-3 రెట్లు కూడా దాటి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? ఇస్సాకు ఆలోచన చేస్తున్నాడు, నా నాన్న నమ్మిన నమ్మకం ఏమిటి, నేను నమ్ముతున్న నమ్మకం ఏమిటి? ఆ బాలుడు ఏం చేశాడో తెలుసా? 14 సంవత్సరాల బాలుడు తన గదిలోనికి వెళ్ళి, ఈరోజు నిజ దేవునితో నేను మాట్లాడాలి, లేదా నిజదేవుడు నాతో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాడు. తలుపులు వేశారు. స్నేహితులారా గమనించాలి, ఆ దినాన్న నిజ దేవుడు కలిశారు. జ్ఞాపకం వస్తుంది, మరి ఈ సందర్భంలో ఈ మాట చెప్పటం సముచితమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర సిఐడి చీఫ్ గారు సంజయ్ గారు, వారు హైదరాబాద్లో పనిచేస్తున్న కాలంలో ఒక కేసు ఆయన ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనను సస్పెండ్ అంటే ఆ ప్లేస్లో నుండి, పొజిషన్లో నుండి ట్రాన్స్ఫర్ చేసి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్ పట్టుకున్నప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. అరే నేను న్యాయంగా ఆ వ్యక్తి విషయంలో నేను ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశాను, కానీ నాకు ఎందుకు ఈ ఆర్డర్ పంపించారు? బాధ కలిగింది. గమనించండి. అప్పుడు ఆయన భార్య మహిత, తాను నా క్లాస్మేట్, సో వారు ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు. వారిద్దరూ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు, ఉపవాసం ఉండి. ప్రభు ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది, నేను అన్యాయం చేయలేదే. 3 రోజులు వారు గదిలో ఉండి ప్రార్థన చేశారు. 3వ రోజున ఆ
ట్రాన్స్ఫర్ ఆర్డర్ రివర్షన్ అయ్యి ఆర్డర్ వారి చేతికి వచ్చింది. అప్పటి నుండి ఆయన దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆ భార్యాభర్తలు. స్నేహితులను గమనించాలి, ఆ 14 సంవత్సరాల బాలుడు నిజదేవుని కలుసుకోవాలనేటువంటి తాపత్రయం కలిగిన వాడుగా ఉన్నాడు. కలుసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సంజయ్ గారు, ఆయన భార్య దేవుని సమాధానాన్ని 3 రోజుల తర్వాత వారు అందుకున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు కట్టుబడి ఉండటానికి వారు తాపత్రయపడతా ఉన్నారు. నా మాట గమనించండి. ఈ 30 ఏళ్ల కుర్రాడు అనుకున్నాడు, నేనేం చేస్తున్నాను, నా తండ్రిని నేను ఎలా అనుసరిస్తున్నాను. ఈరోజు నాన్నను జ్ఞాపకం చేసుకుంటున్న కుమారులు కుమార్తెలు ఉన్నారు, అన్నను జ్ఞాపకం చేసుకుంటున్న తమ్ముళ్ళు ఉన్నారు, స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి స్నేహితులు ఉన్నారు. కానీ గడిచినటువంటి ఆయన ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకుందా? ఈ కుర్రాడు అనుకున్నాడు, నాన్న ఏమిటి నేనేమిటి. గమనించండి, ఆ కట్టెలు మోస్తూ అనుకున్నాడు, నేను కూడా కట్టెలాగానే ఉన్నాను, నాలో జీవం ఉందనుకుంటున్నాను, కానీ నా బ్రతుకు ఎలాగుందంటే జీవము లేనిదిగా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, మీకు పేరు మాత్రం జీవిస్తున్నారన్న పేరుంది, కానీ మీరు నిజంగా జీవిస్తూ లేరు. నేను నమ్ముతున్నాను. ఆ కుర్రోడు అనుకున్నాడు, నిజమే, నేను బ్రతుకుతున్నానన్న పేరు నాకుంది, కానీ నా బ్రతుకులో నిజమైనటువంటి జీవం లేదు. నేను దేవుణ్ణి నమ్మానంటున్నాను, కానీ నిజ దేవుణ్ణి నేను నమ్మలేదు. దైవము ఇస్తున్నటువంటి ఆ దైవత్వాన్ని అందుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాను అనుకుని ఉంటాడు. ఆ కట్టెల మీద బలి పశువు పెట్టబడి ఆ బలి పశువు చనిపోవటం కాదు, నేనే ఆ బలి పశువునై ఆ బలిపీఠం మీద దహింపబడటం న్యాయం అని అనుకున్నాడు. అందుకే నేను అనుకుంటున్నా, ఆయనను కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెడుతూ ఉంటే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా ఆయన నిలిచిపోయారు. కారణం, నా నాన్నను నమ్మినట్లు నేను నమ్మలేకపోతున్నాను, నా దేవుణ్ణి నా నాన్న నమ్మినట్లు నేను నమ్మలేకపోతూ ఉన్నాను. సహృదయులారా, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అని దేవుని వాక్యం చెబుతా ఉంది. యేసయ్య కూడా వెళ్ళిపోతూ ఆయన తన శిష్యులకి ఆయన ఒక మాట చెబుతా ఉన్నారు. ఆ మాటను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతూ ఉన్నాను. And he took bread, gave thanks and broke it and gave it to them, saying, this is my body which is given for you, do this in remembrance of me. ఇది నా శరీరము, ఇదిగో దీన్ని తీసుకొని నా జ్ఞాపకార్థమై దీనిని మీరు ఆచరించండి అని చెప్పి, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రొట్టెని ఇవ్వటం అంటే ఆ యొక్క శరీరాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు భౌతికంగా ఈ లోకంలో జీవించినటువంటి రామస్వామి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గమనించాలి, యేసయ్య కూడా చెప్పారు, ఇదిగో నా శరీరము, మీరు దీన్ని తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకము ఉంచుకోండి. స్నేహితులారు, ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? నేను స్పష్టంగా చెప్తున్నాను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత ప్రభు ఇశ్రాయేలీలకు చెప్పిన మాట ఏమిటంటే, ఇది మీ కళ్ళ మధ్య సూచనగా ఉండాలి. ఏమిటో తెలుసా? యేసయ్య రక్తం ఏమి చేసిందో తెలుసా? ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తూ ఉంది. యేసయ్య రక్తం, నువ్వు ఏమి చేయనవసరం లేదు. యేసయ్యను నమ్మితే యేసయ్య నీ పాపాన్ని క్షమించి, ఇదిగో లోకంలో ఉన్న శరీరాశ మీద నీకు జయాన్ని ఇస్తారు, లోకంలో ఉన్న నేత్రాశ మీద నీకు జయాన్ని ఇస్తారు, లోకంలో ఉన్న జీవపు డంబం మీద నీకు జయాన్ని ఇస్తారు. ఇస్సాకు అనుకున్నాడు, నాన్నలాగా నేను ఉండలేకపోతున్నానే అనుకున్నాడు. స్నేహితులను గమనించాలి, పరమ తండ్రి చూపిస్తూ ఉన్నారు, నేను ఇదిగో నా శరీరాన్ని మీకు ఇస్తున్నాను, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మీ పాపాన్ని క్షమించానని జ్ఞాపకం చేసుకోండి, మీకోసం పరలోకాన్ని సిద్ధపరిచానని జ్ఞాపకం చేసుకోండి, నేను తిరిగి లేచానని జ్ఞాపకం చేసుకోండి. మరలా నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఈ లోకంలో పాపము లేని వారిగా జీవింప చేయటమే కాదు, కానీ వారిని తిరిగి లేపుతానని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకం నిజంగా మృతి చెందిన మృతులకు సంతోషాన్ని ఇస్తుంది. చివరిగా ఒక్క విషయం, ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? మంచి స్థితిలోనికి వెళ్ళలా. కానీ ధనవంతుడు ఆశ ఏమిటో తెలుసా? తన సోదరులందరూ కూడా మారు మనస్సు పొందాలి అని. లాజరు పరలోకంలో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. లాజరు ఆశ ఏమిటి?
తన ప్రియులందరూ కూడా ఖచ్చితంగా ప్రభువుని నమ్మిన వారుగా ఉండాలని. నమ్మటం కాదు, పాపాన్ని పోగొట్టుకున్న స్థితి కలిగి ఉండాలి, పరిశుద్ధ స్థితిని కలిగి ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను దేవుని శక్తి ద్వారా గెలిచిన వారంగా ఉండాలి. అట్టి స్థితి రామస్వామి బావగారికి ఆనందాన్ని ఇస్తుంది, కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆయన్ని సంతోషపెట్టాలంటే, ఎస్ లార్డ్, నా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను, నీ రక్తంతో కడుగు. ఆచారంతో నిన్ను ఆచరించటం కాదు, ఆత్మలో నిన్ను అడుగుతూ ఉన్నాను, నన్ను శుద్ధి చేసి నీ కొరకు బ్రతికించు. దేవుణ్ణి కలుసుకుంటావు, దేవుని స్వరాన్ని వింటావు, దేవునితో మాట్లాడుతావు, దేవుని ఆనందాన్ని అనుభవిస్తావు. అట్టి ఆదరణ కూడి ఉన్న మనందరికీ ప్రభు అనుగ్రహించిన గాక. శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా మరి కుటుంబానికి భవిష్యత్తు నిరీక్షణ, ఆత్మీయ నడిపింపులో మరి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ మరి కుమారులుగా, స్నేహితులుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉండాలనే దాన్ని ఒక హెచ్చరికగా తెలియచేసినటువంటి బ్రదర్ జోనథన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. మరి సమయంలో మరొక దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యనటువంటి భీమడోల్ జనరల్ చైర్మన్ అమ్మగారు, సుధారాణి అమ్మగారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపించవలసింది మనం చేస్తున్నాను. పరిశుద్ధ యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు రాయబడినట్టు వాక్యాన్ని చదవలసిందిగా మనం చేస్తాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. దేవుని వాక్యం దీవించునుగాక. ఆమె. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతుగా మా పరలోకపు తండ్రి, ఈ పగటివేళ సమయంలో నీ దీనదాసుడు రామస్వామిని మేమందరం కూడా జ్ఞాపం చేసుకుని, ఆయన చనిపోయి సంవత్సరమైన సందర్భంగా ఈ కూడికను వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము విన్నప్పుడు నీతిమంతుల్ని జ్ఞాపం చేసుకోవడం ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చారు. ఇదేనో మీ దాసుని జ్ఞాపం చేసుకుని ఈ కూడికి ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. నీ దాసుడు లేని లోటు వారి కుటుంబానికి నాయన ఎంతో తీరని లోటు తండ్రి. ప్రభా, ఈ లోటు మీరు పూడుస్తూ ఆదరిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన తన భార్యను కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుమారుల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరే ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి కుమార్తె, అల్లుడు, వారి బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ లోటు తీర్చండి, మీరు ఆదరించండి. ఈ కూడికి వచ్చిన బిడ్డలందరూ కూడా ఆదరించి నాయన, ఈ కూడికి ద్వారా రామస్వామి గారి కుటుంబం కొరకు అందరూ ప్రార్థిస్తున్నారు. అందరూ ప్రార్థన మీరు ఆలకించి ఆ కుటుంబాన్ని ఆదరించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసునామం అడుగుతున్నాను నా తండ్రి. ఆమెన్. మరొక వర్తమానం, మన పూర్వం మన మధ్య పరిచర్య చేసి జనరల్ చైర్మన్గా ప్రస్తుతం భీమడోల్లో సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ కె జాన్ డేవిడ్ అయ్య గారు మన మధ్య ఉండడం ఎంతో సంతోషం. మరి సమయాన్ని ప్రేమతో వారికి ఇస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈ సభ అధ్యక్షులు రెవరెండ్ వివేకానంద్ అయ్య గారికి, వేదిక మీద ఉన్న దైవ సేవకులు, ఆత్మీయులందరికీ ప్రభు పేట శుభాలు. ఈరోజు దేవుని దేనాదాసులు ప్రియులు గుడిమెల్ల రామస్వామి గారి యొక్క ఈ ప్రథమ ఈ వర్ధంతి, ఈ ప్రార్థనా కూడికలో
నన్ను ఆహ్వానించిన కుటుంబస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడే సంవత్సరం అయిపోయింది. కాలాలు దినాలు చాలా త్వరితగతముగా నడుస్తున్నట్లు అనిపిస్తున్నాయి. అంచె దినాల్లో ఉన్నాం. లేఖనాలు నెరవేర్పులో లోకం ఉంది. ఈ కడవరి దినాల్లో, ఈ అంచెకాల దినాల్లో మానవుని యొక్క ఈ పోకడను బట్టి, మానవుని యొక్క ఆలోచనలు బట్టి రోజులు కూడా చాలా త్వరితగతంగా వెళ్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇంత త్వరితగతంగా సంవత్సరం అయిపోయిందా అనిపించింది. వారు రామస్వామి గారు అల్లుడు గారు, డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, అంత త్వరగా సంవత్సరం గడిచిపోయిందని. నేను ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు వెళ్ళే ముందు, అంటే ఒక సంవత్సరంకి ట్రాన్స్ఫర్కి ఒక సంవత్సరానికి ముందు ఈ కుటుంబానికి చాలా దగ్గర ఆప్యాయత ఏర్పడింది రామస్వామి గారితో నాకు. అంటే అంతకుముందు అంతగా వారు బిజీగా ఉండేవారు, అంతగా కలిసేవారు కాదు. కానీ ఎందుకో సంవత్సరం చాలా బంధం ఏర్పడింది రామస్వామి గారి కుటుంబంతో, మాతో. ఒక దైవ సేవకునిగా వారు చూపిన ప్రేమ, అంటే మందిరానికి రావటం వారు ఎక్కువ మొదలుపెట్టిన కాడి నుంచి ఈ అనుబంధం ఏర్పడింది. చాలా మాకంటే ఎక్కువగా దేవుని విషయాలు చెబుతుండేవారు రామస్వామి గారు. మేము సేవకులుగా బైబిల్ అంతా ఎక్కువసేపు క్రమంగా చదువుతామో లేదో కానీ రామస్వామి గారికి మాత్రం బైబిల్ చాలా, ఇక ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. అంటే వారు ఆ షాపులో ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు ఆ బైబిల్ చదువుతూ ఉండేవారు, చాలా విషయాలు పంచుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా మందిరానికి వచ్చినప్పుడు వారు గ్రీటింగ్స్ ఇస్తే దేవుని మాటలే చెప్పేవారు. ఆశ్చర్యం వేసేది. ఆత్మీయంగా ఎదిగారు, చాలా విశ్వాసంలో ఎదిగారు. వారి ప్రోత్సాహం, వారి కృషి మరువలేనిది. ఈ రేగొంట్లో నూతన మందిరం కట్టాలంటే మొట్టమొదట స్పందన రామస్వామి గారి నుంచే వచ్చింది, వారి కుటుంబం నుంచి వచ్చింది. అప్పటికప్పుడే వారు డొనేట్స్ వారు ఇవ్వటమే కాకుండా మరలా వారి కుమార్తె కుటుంబం నుంచి కూడా, మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా చేద్దాం, ఎంత ఇచ్చేద్దా అన్నాడు ఆయనే. అంటే అంత ప్రోత్సాహాన్ని ఆయన కలిగించటం వల్ల సంఘ పెద్దలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆ మందిరం యొక్క విషయంలో కూడా ముందుకు రాగలిగారు. అంటే రామస్వామి గారి యొక్క ప్రోత్సాహం, వారి కుటుంబం యొక్క ప్రోత్సాహం గొప్పది, ఎనలేనిది. అంటే ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ ఈ సంఘం విషయంలో చాలా బాధ్యత కలిగిన వారు ఉన్నారు. అలాంటి తరుణంలో వారి వార్త వినగానే అందరూ షాక్ అయ్యారు. సంఘం అంతా, గ్రామం అంతా చాలా షాక్ గురయ్యారు, బాధకు గురయ్యారు. సరే, అయినా మనం శారీరకంగా కొంచెం బాధ, దుఃఖం ఉంటుంది కానీ విశ్వాసం కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు, మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు. ఆయన మనకిచ్చినటువంటి విశ్వాసం, మనం ఈ లోకంలో కొద్దేండ్లే జీవిస్తాం, శాశ్వతమైన రాజ్యం పరలోకం, యుగయుగాలు ఉండేటువంటి ఆ రాజ్యంలో మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. యుగయుగాలు జీవించే ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా మనం దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా, దేవుని ఘనపరిచే వారు ఉన్నప్పుడే, దేవునికి మనం విధేయులుగా ఉండి వాక్యాన్ని బట్టి నడిచినప్పుడే మనం ఆ రాజ్యానికి అర్హులం అనేది దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు.
కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మనం జీవించామని కాదు, కానీ జీవించినంత కాలం ఏ రీతిగా మన జీవితం ఉంది, ఎట్టి విశ్వాసం కలిగి ఉంటున్నాం అనేది మనం గ్రహిస్తూ ప్రతిదినం మనల్ని మనం దైవికంగా ఆత్మీయంగా కట్టుకోవాల్సి వారమై ఉన్నాం. ఆయన ఎడబాటు కుటుంబానికి తీరని లోటు. సహోదరి ఈరోజు కూడా ఆమె దుఃఖం, ఆమె బాధ చూసి గుండెలు కరిగినంతగా, ఆమె దుఃఖాన్ని చూస్తున్నప్పుడు మనలాంటి వారి గుండెలు కూడా కరిగినంత బాధ అనిపిస్తుంది. అంటే ఎవరూ ఆ దుఃఖాన్ని తీర్చలేము, కానీ దేవుడు ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయనే మనకున్నాడు. ఈ లోకంలో మనం ఒక కుటుంబంగా ఉన్నంతకాలం ఒకరినొకరు ఆదరింపడానికి కుటుంబంతో, కానీ అందరికంటే మన దేవుడు, మన రక్షకుడు యేసయ్యే మనకు ఆదరణకర్త. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అన్ని విషయాల్లో కూడా ఆయన మన పక్షంగా ఉండే గొప్ప దేవుడు. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా సహోదరి ఎలిజబెత్ గారిని, వారి కుమారుడు, చిన్న కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబాలు దేవుడు బలపరిచి, ముఖ్యంగా వారి రక్షాబంధులందరి కుటుంబాలను దేవుడు బలపరిచి, ఈ ఒక్క కుటుంబంతోనే కాదు, ఈ గుడిమల్ల వారిలో ఉన్న అందరూ వారి సహోదరుల కుటుంబాలు అందరూ కూడా ఒకటిగా ఉంటారు. వారు ఒకటిగానే ఉంటారు. ఆ ప్రేమ ఆప్యాయత అనేది అందరిలో మనం చూడలేము, కానీ అది ఈ కుటుంబాల్లో మనం చూసి ఉన్నాం. కాబట్టి ఇది తీరని లోటుగా ఈ లోకపరంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికముగా దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి, నిరీక్షను బట్టి ఒకరోజు మనం అందరము కూడా ఆయన రాజ్యంలో ఇలాగే కలిసి ఉంటామనేదే మన గొప్ప నిరీక్షణ. ఈ భూమి మీద రక్తమాంసాలను కలిగి ఉంటాం. ఈ దేహాన్ని విడిచిన తర్వాత మనం ఆత్మ దేహాలతో, ఆత్మ మహిమ శరీరాలతో యుగయుగాలు దేవునితో మనం జీవిస్తుంటాం. అక్కడ కూడా మనం అందరూ కలిసి ఉంటాం. అక్కడ కూడా ఒక కుటుంబంగా, దేవునిలో ఒక కుటుంబంగా అందరం యుగయుగాలు దేవునితో ఉండే ఆ రాజ్యం, ఆ పరలోకం, అది మనకి శాశ్వతమైంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఈ భూమి, ఈ లోకం, ఈ సంపాదనలు, ఈ మేడలు, మిద్దులు, ఆస్తులు, ఇవన్నీ కూడా ఒకరోజు మనం విడిచిపెట్టేసి ఆ రాజ్యానికి వెళ్ళేవారు, ఆ పరలోకానికి వెళ్ళేవారు. కాబట్టి మన గురి ఆ పరలోకం మీద పెట్టుకుని మనం వెళ్తున్నప్పుడల్లా దేవుని చేత ఈ భూమి మీద మనం దీవించబడుతుంటాం, బలపడుతూ ఉంటాం, ఆదరించబడుతుంటాం. అట్టి ఆదరణ ఈ కుటుంబానికి దేవుడు పరిపూర్ణంగా ఇస్తూ నడిపించాలనేది మా ప్రార్థన. అయ్యగారు చక్కగా వాక్యాలు చదివిస్తున్నారు. ఆ చదవబడిన వాక్యాలన్నింటిలో కూడా దేవుడు మనకొక దృఢమైన విశ్వాసాన్ని కలిగిస్తూ మాట్లాడుతున్న మాటలవి. ఈ భూమిని మనం విడిచిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఆ పునరుద్ధానంలోనికి వెళ్ళే సిద్ధపాటు గురించి దేవుడు ముందే మన ప్రభు యేసుక్రీస్తు మనకి వాక్యం ఇచ్చారు, లేఖనాలు ఇచ్చారు. లాజర్ని యేసుప్రభు ఎంతో ప్రేమించాడు. ఆ లాజర్ చనిపోయినప్పుడు ప్రభు వేరే గ్రామంలో ఉన్నారు. ఆ వార్త పంపిస్తారు. ఆ వార్త విన్న తర్వాత 4 దినాలకి ప్రభు వస్తారు ఆ బేతనీయకి. అప్పటికే సమాధి చేసేసారు, అన్నీ అయిపోయాయి. ఆ 4వ రోజు యేసు ప్రభు వస్తుంటే మార్త ప్రభు వచ్చాడని విని పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీరు కారుస్తూ, ప్రభువా నీవు ఇక్కడున్నట్లయితే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అంటుంది. ప్రభు అన్నాడు, ఇప్పుడైనా నీ సోదరుడు బ్రతుకుతాడని విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉందా అన్నట్లు ప్రభు అడిగితే, బ్రతుకుతాడయ్యా, పునరుద్ధానమున ఆయన తిరిగి లేగుస్తాడు అని నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను అంటుంది. వెంటనే ప్రభు అంటున్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి
నా యందు విశ్వాసం ఉంచున్నవాడు మరి ఎన్నటికీ చనిపోడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది మన గొప్ప విశ్వాసం, గొప్ప నిరీక్షణ. ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం ఈ విశ్వాసం, ఈ నమ్మకాన్ని కలిగిన వారంగా మనం దేవునితో నడుస్తున్నప్పుడు మనం ఎప్పుడు లోకాన్ని విడిచినా నేను దేవుని ఎద్దుకు వెళ్తాను, మరలా నేను తిరిగి లేపబడి ఆ శాశ్వతమైన రాజ్యంలో నా దేవునితో నేను యుగాలు ఉంటాను అనే ఆ నమ్మకం, ఆ దృఢ గురి మనం కలిగి నడుస్తున్నప్పుడల్లా మనం దేనికి భయపడం. ఆ విశ్వాసం మనకి లేనప్పుడు మనం బలహీనం అవుతుంటాం. కాబట్టి ప్రతి వారిలో కూడా దేవుడు ఆ విశ్వాసాన్ని కోరుతున్నాడు. దైవజనులు చెప్పారు, అబ్రహాం గారిని గుర్చేశారు. ఈ భూమి మీద ప్రతి విశ్వాసికి తండ్రి అబ్రహామే. అబ్రహాము శారాలే మనకి గొప్ప మాదిరి. వారి విశ్వాసాన్ని ఈ ప్రపంచమంతా, ఎందుకంటే మనం అందరం వారి సంతానం నుంచి వచ్చిన వారమే కదా. అబ్రహాము సంతానం నుంచి, ఇస్సాకు యాకోబుల సంతానం నుంచి, ఇజ్రాయేల్ నుండి ఈరోజు మనం ఆత్మీయ ఇజ్రాయేలుగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి విమోచింపబడి ఈ ఆత్మీయ ఇజ్రాయేలుగా ఈ భూమి మీద మనం ఉంటున్నాం. అంటే రక్షింపబడిన వారం. ఇజ్రాయేల్ అంటే మనం రక్షింపబడిన వారం అని అర్థం. యేసుక్రీస్తును విశ్వసించిన వారం అని అర్థం. కాబట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం చనిపోయినను తిరిగి లేస్తాం. తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం కలిగిన వారంగా యుగయుగాలు జీవిస్తాం. ఈ గురి, ఈ విశ్వాసం కలిగి మనం దేవునితో నడుస్తున్నప్పుడల్లా అన్నిటి విషయాల్లో కూడా దేవుడు మీ పక్షగుండి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు కూడా అంటాడు, యోహాను సువార్త 5:24 అయ్యగారు చదివించారు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మాట వినాలి. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఈ లోకమంతటికి విశ్వమంతటికి దేవుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరి పాపాల కోసం, మనందరి కోసం ఆయన తన మహిమను విడిచి లోకానికి వచ్చి మన పాపాలను సిలువలో మోసి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోక మార్గాన్ని చూపిన దేవుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మాటను బట్టి నడుస్తారో వారు జీవములోనికి వస్తున్నారు. మరణములో నుండి జీవములోనికి వస్తున్నారు. ఈ భూమి మీద ఈ సహజ మరణం అందరికీ ఉంటుంది. ఈ దేహాన్ని ప్రతివారు విడవాలి. ఒకరోజు దేవుడు పిలవగానే ఒకరోజు ఈ దేహాన్ని విడుస్తాం. రెండో మరణం నుండి తప్పించబడటమే దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్య ఉద్దేశం. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన మాటను బట్టి నడిచినవాడు ఆ మరణము నుండి తప్పించబడి జీవములోనికి వెళ్తున్నాడు, పునరుత్థాన అనుభవంలోనికి వస్తారు. కాబట్టి ఆ పునరుత్థాన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మనం అందరూ ఇక్కడ చేరువచ్చిన మనం అందరం మరణించిన తర్వాత జీవితం ఉందా? అసలు మరణించిన తర్వాత జీవితం ఉందా? చాలామంది క్రైస్తవులు నమ్మరు. అంటే పేరు క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ, పేరుకు భక్తులు, విశ్వాసులు, ప్రార్థన చేస్తారు కానీ ఎంతమంది మరణించిన తర్వాత జీవితం ఉంది నమ్ముతున్నారా? నమ్మిన వారు ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంటే వారు ఆత్మీయంగా నడుచుకుంటారు, వాక్యాన్ని బట్టి జీవిస్తారు, మారు మనసు ఫలాలు కలిగి ఉంటారు. ఆ జీవితం, మాకు మరలా జీవితం ఉంది అని ఆ విశ్వాసం లేని వారిలో భయం ఉండదు, ఆత్మీయత ఉండదు. అలా అప్పుడు దేవుని యొక్క నిత్యత్వానికి వారు ఎంత మాత్రం కూడా ఫలించలేరు. లాజరు ధనవంతులే కదా, ఉదాహరణగా అయ్యగారు గుర్తు చేశారు, జోనతన్ అయ్యగారు ధనవంతుడు. అదే గొప్ప మనకు ఉదాహరణ దేవుడు ఇచ్చాడు కదా. జీవితం ఉందా? ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. ధనవంతుడు మరణించి ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండానికి వెళ్ళాడు. లాజరు మరణించి పరదేశకు వెళ్ళాడు. అంటే ధనవంతుడు అనుకున్నాడు, నేను అబ్రహాం కుమారుని,
నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఎలా జీవించినా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ దేవుని దగ్గర ఆ ఆటలేం సాగవు. యేసయ్య ఎదుట నేను అబ్రహాం కుమారుడిని, మేము తాత మొత్తాలను క్రైస్తులు, మేము మొదటిని క్రైస్తులు, మేము అదేస్తున్నాం, మేము ఇదేస్తున్నాం, మేము పేర్లు గొప్పలు దెబ్బలు అన్నట్లుగా భక్తి కలిగిన వారందరూ కూడా పరలోకాన్ని చేరరు. మారు మనసు, రక్షణ యేసు రక్తంలో కడగబడి మారు మనసు జీవితం, నూతన జీవితం, వాక్యానుసారమైన నడిపింపు, భక్తి కలిగిన ప్రతి వారు దేవుని రాజ్యాన్ని పొందుకోవటానికి అర్హులు. హల్లెలూయా. వాక్యం బోధ అదే కదా. మనం ఏ సేవకులు చెప్పినా, ఎన్ని మాటలు విన్నా, వారు చెప్పేది ప్రతి చివరి యొక్క బోధ ఏంటి? రక్షణ జీవితం లేకుండా, ఆత్మీయ జీవితం లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. బేదలాజరు పరదేశకు వెళ్ళాడు. కారణం ఏంటి? అతడు నీతిగా ఉన్నాడు. భేదవాడైనా, దిక్కులేనివాడైనా, ఎవరు లోకంలో ఆదరించకపోయినా దేవుని మీద ఆనుకున్నవాడైనా. కానీ ధనవంతుడు అన్నీ దేవుడిచ్చినా దేవుని ఎందుకు భయభక్తి లేకుండా నేను అబ్రహాం కుమారుడు, నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా గర్వంగా నడిచాడు. అంటే ఈ సన్నివేశం చాలా లోతైన మర్మాలతో కూడిన విషయాలు ధ్యానం చేయవచ్చు, కానీ సమయం లేదు. ఇక్కడ ఒకే ఒక సత్యం ఏంటంటే, దేవుని నమ్ముకోకుండా, వాక్యాన్ని విశ్వసించకుండా, నమ్మకుండా మనం దేవుని రాజ్యానికి ఎంత మాత్రం చేరు. ఎంతటి వారమైనా నువ్వు దేవుని రాజ్యానికి రావాలంటే యేసు నందు విశ్వాసం ఉంచి ఆయన మాటను బట్టి నడుచువాడు. యేసయ్య అంటున్నాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి వచ్చి ఉన్నాడు. నా మాట విని. కాబట్టి ప్రియులారా, దేవుని మాట మనల్ని బ్రతికించేది, దేవుని మాట మనల్ని దినదినం కాపాడేది, అన్ని విషయాలు ఆదరించేది, దుఃఖాల్లో ఆదరణ, కష్టాల్లో సహాయం, వ్యాధుల్లో స్వస్థత, ప్రతి విషయంలో దేవుని మాట, దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. దేవుణ్ణి కలిగి మన దేవునితో ఉంటే మన జీవితాలు ధన్యకరమైనవి. ఈ లోకం విడిచినా మన దేవునితో యుగయుగాలు జీవించే జీవితం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ జీవితం కోసం మనం యేసుతో సాగిపోవాలి. కాబట్టి రామస్వామి గారు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభుతో నడిచారు, దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు తీసుకున్నారు. ఆ విశ్వాసంలో సహోదరి, వారి పిల్లలు ఇంకా దేవునిలోనికి వచ్చి బలపడుతూ చక్కగా మీరు విశ్వాసంతో ముందుకెళ్ళండి. అలాగే వారి రక్ష సంబంధాలు అందరి కుటుంబాలకి, బంధువులు, ఆత్మీయులు అందరూ కూడా సేవకులుగా మేము చెప్పేది ఏమిటంటే, ప్రభు వచ్చుచున్న ఈ దినాల్లో ఆయన మాటను బట్టి విశ్వాసంతో జీవిద్దాం. ఆయన రాకుళ్ళు ఎత్తబడి ఆయన రాజ్యానికి వెళ్ళి సిద్ధపాటు ఈ భూమి మీద మనం కలిగి ఉండాలనేది దేవుని కోరిక. ఆ రీతిగా కుటుంబం దేవునికి ఇప్పటి వరకు ఏ రీతిగా ప్రభు మీద ఉన్నారో అట్టి విశ్వాసాన్ని మీరు పరిపూర్ణ చేసుకుంటూ దినదినం దేవునిలో మీరు సాగిపోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని అందరిని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనల్ని ఆత్మీయంగా బలపరిచిన రెవరెండ్ జాన్ డేవిడ్ అయ్య గారికి సంఘపక్షం, కుటుంబపక్షం ప్రత్యేక వందనాలు. సమయం ముగింపులోకి వచ్చాం. మీ ముఖాలు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 12 గంటలకు స్టార్ట్ చేసాం, 1 గంటకు ముగిద్దాం అనుకున్నాం. 1 గంటకి ఇంకా పావు గంట ఉంది. కనీసం 1 గంట అన్న మన దేవుణ్ణి స్తుతించకపోతే మరి బాగోదు కనుక మరి ఈ గంటలోనే మరి ఇన్ని ప్రసంగాలు మనం వినడం ఇది దేవుని కార్యము. మరి సహకరించిన సేవకులందరికీ కూడా వారికి ఇచ్చిన సమయం కంటే తక్కువలోనే ముగించారు కాబట్టి ఇంకా పావు గంట మిగిలింది మనకి. లేకపోతే 3 గంటలైనా చెప్పగలరు ఒక్కొక్కరు. వారు సహకరించిన విధానం బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఒకవేళ ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయితే అవ్వచ్చేమో, ఎందుకంటే ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. సహకరిస్తారని ప్రేమతో మనవి చేస్తూ, మరి ప్రాముఖ్యంగా మన మధ్య కుటుంబానికి సంబంధించినటువంటి రామస్వామి గారి యొక్క అల్లుడు గారు డాక్టర్ రత్నాకర్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా 10 నిమిషాలు మనతో మరి కుటుంబాన్ని ఉద్దేశించి వారు దైవికంగాను మరి కుటుంబ సభ్యులుగా కండోలెన్సెస్, ఇంకా వారి ఇష్టం వారు ఏం చెప్పినా. ఈ యొక్క కార్యక్రమం మనకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన నూజివీడు రేగుంట గ్రామ సిఎస్ఐ సంఘ కాపరిగా ఉన్నటువంటి రెవరెండ్ వివేకానందయ్య గారికి, అదేవిధంగా మన ప్రాంతంలో గత కాలంలో సేవా పరిచర్య జరిగించి
ఇప్పుడు భీమడోలు ప్రాంతంలో సిఎస్ఐ సంఘ డీనరీ చైర్మన్గా సేవ జరిగించుచున్నటువంటి జాన్ డేవిడ్ అయ్య గారికి, అదేవిధంగా గొల్లపూడి ప్రాంతం విజయవాడ ప్రాంతంలో సేవా పరిచర్య జరిగించుచున్నటువంటి ప్రసన్న కుమార్ అయ్య గారికి, అదేవిధంగా మన నూజివీడు పట్టణంలో ఒక సంఘాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా ఒక పాఠశాలను నిర్వహిస్తున్నటువంటి జోనాథాన్ అయ్య గారికి, అదేవిధంగా మాకు కుటుంబ మిత్రులైనటువంటి స్పర్జన్ అంకుల్ గారికి, అదేవిధంగా చేరి వచ్చినటువంటి మన ట్రైనీ పాస్టర్స్ అయ్యగారులకి, మా బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు, మా కుటుంబమునకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి తిరిగి చేరును అనేటువంటి ఒక వాక్యం మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వటం జరిగింది. మనమందరం కూడా ఒకానొక దినములో ఈ భూలోకములో ఏ విధంగా జన్మించినామో అదేవిధంగా ఒకానొక దినమున మరలా మట్టికి చేరవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ రీతిగా ఒక మట్టి ముద్దగా, ఒక మాంసపు ముద్దగా రేగుంట అనే ఒక కుగ్రామంలో జన్మించినటువంటి మా మామగారు శ్రీ గుడిమల్ల రామస్వామి గారు, ఆయన బాల్య దినముల నుండే ఒక నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకొని చదువుతున్నప్పటి నుండి, చదువుకుంటున్నటువంటి సమయాన్ని నుండి ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ ఈ యొక్క రేగుంట గ్రామమునకే కాకుండా నూజివీడు ఒక నియోజకవర్గ స్థాయి ఒక నియోజకవర్గంలో గుర్తింపు పొందదగినటువంటి స్థానమును పొందుకోగలిగాడు అంటే దాని వెనుక ఆయన యొక్క కృషి పట్టుదల ఎంతగానో ఉన్నదని. ఆయనని నేను చాలా దగ్గరగా ఉంటూ గమనిస్తూ వచ్చేవాడిని. ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, గొప్ప లక్షణం ఏంటంటే, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి అని ఎప్పుడు కూడా అనుకునేటువంటి వ్యక్తి కాదండి ఆయన. నేను ఒక మాట చెబితే ప్రతి ఒక్కరూ వినాలి, ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలి అనేటువంటి ఒక ముందు చూపు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. చాలామందిని మనము ఈ రోజున గమనిస్తూ ఉంటాం. నేను ఈరోజు బాగున్నాను, నా కుటుంబం ఈరోజు బాగుంది, నా కుటుంబము ఉన్నత స్థితిలో కనబడాలి అనే కోరిక కలిగి ఈ లోకంలో చాలామంది జీవిస్తూ ఉంటారు. అయితే మా మామగారు ఏ రోజు కూడా నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి అని ఆయన ఏ రోజు కూడా కోరుకున్నటువంటి వ్యక్తి కాదండి ఆయన. నాతో పాటు నా తమ్ముని పిల్లలు కూడా నా పిల్లలే అని చెప్పేవాళ్ళు. నేను రాయలసీమ ప్రాంతం నుంచి నన్ను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఆయన కుమార్తెని నన్ను వివాహం చేసుకునేదానికి దాదాపు 9 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క గ్రామమునకి రావడానికి, నూజివీడు నుంచి రావడానికి సరైన దారి కూడా లేదండి. అప్పుడు
అంతా ఆ ఒక అడవిలో నుంచి గ్రామంలోనికి వచ్చినట్టుగా ఉండేది. అటువంటి ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఇంతటి ఆదర్శ భావాలు ఎలా కలిగి ఉన్నాడు అని నేను ఎప్పుడు అనుకునేటువంటి వాడిని. నేనే కాదు, నాతో పాటే అందరూ బాగుండాలి, అందరికీ నేను ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎప్పుడు ఏదో ఒక తపన, ఏదో ఒకటి ఆలోచన. నా పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, నా తమ్ముడి పిల్లలు, నా చెల్లెలి పిల్లలు, అక్కల పిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి. వీళ్ళే కాదండి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకి ఎంతోమందికి కూడా ఆయన ఒక ధైర్యంగా, ఒక శక్తిగా ఆయన ఉంటూ వాళ్ళు చదువుకోవడానికి ఆయన జోబిలో నుంచి డబ్బులు ఇస్తూ, ఆయన దగ్గర లేని పక్షంలో ఇతరుల దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేదానికి ఎంతగానో ప్రోత్సహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ గుడిమల్ల రామస్వామి గారు. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన యొక్క విలువ మనకు తెలియదు, ఆ వ్యక్తి లేనప్పుడే మనకు ఆయన యొక్క విలువ తెలుస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. అయితే నేను ఒకటే చెప్పగలుగుతాను, మా మామగారు మమ్మల్ని విడిచి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఆయన నేటికి కూడా మాతోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు, మా వెన్నంటే ఉన్నాడని గట్టిగా నమ్ముతూ ఉన్నాను నేనైతే. మమ్మల్ని ప్రతి ఒక్క సందర్భంలో ఆయన ముందుండి నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం మాకైతే ఉన్నది. మేము అనుకుంటూ ఉంటాం, ఏదైనా ఒక పని చేయాలి అని అంటే, అరే మా మామగారు ఉండింటే ఈ పని చాలా సులువుగా అయిపోయిండేది కదా, ఒక మాటతో అయిపోయిండేది కదా, ఒక ఫోన్ కాల్తో ఈ పని జరిగిపోయిండేది కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే అటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని మాకు దేవుడు మాకు ఇచ్చాడని మేము నమ్ముతూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో ఉన్నది కదా, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. గడాంధకారం అనేటువంటి చిమ్మ చీకటిలో కూడా ఒక గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. ఒక గొప్ప జీవపు జ్యోతిగా ఆయన మన యందు ఉంటూ, మన కుటుంబ పెద్దలు లేనప్పటికీ కూడా, మనకు ఒక రథసారథులు లేనప్పటికీ కూడా, మనకు మార్గం చూపేటువంటి వ్యక్తులు ఈ లోకంలో లేనప్పటికీ కూడా, జీవపు మార్గపు జ్యోతిగా యేసుక్రీస్తు ప్రభువారు మాకు, మా కుటుంబానికి, మా రక్త సంబంధికులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు జీవపు జ్యోతిగా ఉన్నారని మేము ఎంతగానో సంతోషంగా తెలియజేస్తూ ఉంటున్నాను. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా చేరును అనేటువంటి ఒక వాక్యము ద్వారా మేమెంతగానో ఆదరణ పొందుతూ ఉంటున్నాం. మా యొక్క కుటుంబపు ఆదరణ కొరకు, మా కుటుంబపు క్షేమం కొరకు, ఇంకా కూడా మేము దేవునిలో ఎక్కువగా బలపడులాగున, ప్రతి సందర్భంలో మేము దేవుని పైన ఆధారపడులాగున, దేవుని వైపే చూచులాగున, మా కొరకు, మా కుటుంబపు కొరకు, ముఖ్యంగా మా అత్తగారికి ఒక మంచి క్షేమం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలలో ప్రార్థించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరు పేరున కృతజ్ఞతాభావి వందనములు తెలియజేసుకొంచు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు టైం లేదు, కరెంటు లేదు. వచ్చేటప్పుడు ఇటువైపు తిరిగినప్పుడు అక్కడ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర వాడి ఫోటో కనపడింది. అంటే వాడు అనేటటువంటి భాషలో నేను అతి తక్కువ మందితో అంతా నేను, అందులో వాడు ప్రథముడు. హీ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ. భగవంతుడు కొంతమందిని ఉపాధ్యాయులు గాను, కొంతమందిని దైవజనులు గాను, కొంతమందిని దేశోద్ధారకులు గాను, కొంతమందిని ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను చేస్తూ ఉంటారు. అందులో వాడిని ఒక ఫిలాంథ్రఫిస్ట్గా భగవంతుడు సృష్టించాడు. వాడి గురించి ఎన్ని గంటలు మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ తక్కువే అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి నిక్కర వేసుకునేటటువంటి సమయం నుంచి మేమిద్దరం దాదాపుగా నిక్కరేసి టక్ చేసేవాడు. వాడు కూడా చాలా అందంగా ఉండేవాడు. అప్పుడు టక్లో ఇద్దరు తిరుగుతూ ఉండేవాడు. వాడిని ఒక జనోద్ధారకుడుగా, దేశోద్ధారకుడా, లేకపోతే ప్రజోద్ధారకుడుగా భగవంతుడు సృష్టించాడు. సృష్టించి he has purified his heart, mind and the environments with the salt of his service. మనమంతా కూడా మనకు అప్పచెప్పినటువంటి పనిని చేయలేం, కానీ వాడు చేశాడు. వాడి హృదయాన్ని, వాడి మనసుని, వాడి పరిసరాలని, ఈ సొసైటీని వాడు చేసినటువంటి సేవల ద్వారా he has purified, పరిశుద్ధపరచబడ్డాడని నేను నమ్ముతూ ఉన్నాను. మేము నాకంటే కొద్దిగా పెద్దవాడు, ఒక 8 నెలలు. మొన్నటి వరకు, చనిపోయే వరకు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మేము వాడి దగ్గరికే వెళ్ళేవాడు. నేను బాగానే చదువుకున్నాను, ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉన్నాను, కానీ ఆయన దగ్గరికే వెళ్ళి కూర్చుని మాట్లాడేవాడు. కారణం ఏమిటంటే అక్కడ ఓదార్పు లభించేది, అక్కడ దిశానిర్దేశం జరిగేది. ఒక స్నేహితుడిగా, ఒక ఫ్రెండ్గా, లేకపోతే ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా మమ్మల్ని గైడ్ చేసేవాడు. నేను రామస్వామి గారి ఫ్యామిలీని గురించి చాలా సంతోషిస్తాను. భార్యల గురించి కానీ, బిడ్డల గురించి కానీ, అలాగే వాళ్ళ అన్నదమ్ముల పిల్లల గురించి కానీ, వాళ్ళందరి గురించి కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కారణం ఏంటంటే దే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిస్ డీడ్స్. ఆయన యొక్క మాటల్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ, పెద్ద లేదు చిన్న లేదు, వాడు చెప్పిందే వేదం అనేటట్లుగా దేవుని భయభక్తులోను, అలాగే సామాజిక జీవితంలోను, కుటుంబ జీవితాల్లోనూ చాలా చక్కగా పాటిస్తూ ఉన్నారు. అందుకే ఒక సైకాలజిస్ట్ అంటాడు, ఏ నెరికిన్ టైగర్ షుడ్ నాట్ బి ఏ ఫెలోయింగ్ ఇన్ సలేమా అని. అంటే దాన్ని తెలుగులో కూడా చిత్రీకరించారు ఒక సినిమాలో. అడవిలో ఉన్న, బోన్లో ఉన్న పులి పులిరా డోంగిరే అని వాళ్ళ అల్లుడు గారు చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పుడు అడవిలాగా ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా. నిజంగానూ అడవే. ఇక్కడికి ఇప్పటికీ రావాలన్నా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ దారిలో రావాలంటే. అలాంటి ఈ మారుమూల గ్రామం నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు దీవించాడు. ఆయనకు అప్పచెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా నెరవేర్చాడు. కాబట్టి నేను కుటుంబ సభ్యుల్ని కోరేది ఏమిటంటే, లెట్ us adopt his good deeds. ఆయన చేసినటువంటి పనుల్ని సోదరులు కానీ, సోదరీమణులు కానీ, బిడ్డలు కానీ, లేకపోతే ఇక్కడ పైన చెప్పినటువంటి, అక్కడ రాసినటువంటి అందరూ కూడా పాటిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలిగేటట్టుగా మనం కూడా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్లో తెస్సలోనికయ సంఘానికి పౌలు రాస్తూ, మీరు కూడా ఇలా బాధపడితే ఎట్లా, లేకపోతే మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లా, మీరు కూడా ఇలా దుఃఖిస్తే ఎట్లా, కాబట్టి ఒకరినొకరు ఆదరించుకునే మాటల ద్వారా అని దేవుడు చెప్పలేదు. మీరు కూడా అంటే అక్కడ వాళ్ళు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, నిరీక్షణ కలిగిన వాళ్ళు, అన్నీ తూచా తప్పకుండా ఇతరులని ఆదరించి
ప్రేమించేవాళ్ళు, అంత మంచి సంఘం. కాబట్టి మీరు కూడా ఎలా చేస్తే ఎలా? బికాస్ దిస్ ఈజ్ టెంపరీ. ఇది అశాశ్వతమైనటువంటి ఎడబాటు. మరలా మనం రామస్వామి గారిని చూస్తాం. తప్పనిసరిగా ఆయన చేసిన పనులను బట్టి దేవుడు ఆయన లేపుతాడు అనేటటువంటి విశ్వాసం నాకుంది, అలాగే మనందరికీ ఉంది. అలా మనమంతా కలిసి మరొకసారి సంతోషించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎడబాటు అనేటటువంటిది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. నేను మళ్ళా నూజివేడు ప్రాంతానికి వస్తాను, కానీ నాకు ఒక పెద్ద ప్రశ్న. డాడీ ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్తుంది? ఒకరోజు చెప్పుద్ది, 2 రోజులు చెప్పుద్ది, 3 రోజులు చెప్పుద్ది. ఎన్ని రోజులు అని చెప్పుద్ది? సంవత్సరం చెప్తుందా? 2 సంవత్సరాలు చెప్తుందా? నో, ఐ డోంట్ వాంట్ దిస్ బ్లడీ జాబ్ అని దాన్ని అక్కడ ఒక ఇంటికి వచ్చేసి టెలిగ్రామ్ పంపించాను. ఐ డోంట్ లైక్ టు కమ్ అగైన్ అని. కమ్ బ్యాక్, ఐఎమ్ నాట్ కమింగ్. అంటే మనుషుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అలా ఉంటాయి. ఈవెన్ పాస్టర్ గారికి ఏదన్నా నష్టం వచ్చినా ఆయన కూడా బాధపడతారు, మనందరికీ చెప్పేటటువంటి పాస్టర్ గారు కూడా. కానీ మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ తప్పనిసరిగా మనం కలుస్తాం. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఆయన డీడ్స్ని మనం కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎమిలీ డికెన్స్ అనేటటువంటి ఒక ఆవిడ, షీ హ్యాస్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 19 years. 19 ఏళ్లకే వెళ్ళిపోయింది పాపం ఆవిడ. చాలా బ్యూటిఫుల్ ఉమెన్ ఆవిడ, చాలా చక్కగా మంచి రైటరు, చాలా అందగత్తే, అన్నీ ఉన్నటువంటి స్త్రీ. 19 ఏళ్లకి వెళ్ళిపోతూ ఆమె ఒక మాట అంది బయట ఉన్నటువంటి వాళ్ళ కోసం. బికాజ్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్, హీ కైండ్లీ స్టాప్డ్ ఫర్ మీ అని అంది. నేను మరణం కోసం ఆగనందున మరణమే దయచేసి నా కోసం ఆగింది అని అంది. మరణమే దయచేసి ఆగిందని చెప్తుంది. అంటే విత్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్, నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, నేను ఎటర్నిటీలోకి వెళుతున్నాను. కాబట్టి నో నీడ్ టు వరీ, నో నీడ్ టు బాదర్, నో నీడ్ టు వరీ, నో నీడ్ టు వీప్, ఏడవద్దు అని చెప్పి వెళ్ళినటువంటి సంఘటన. సరే, నా మిత్రుని గురించి నేను ఎంత చెప్పినా కానీ నో బడీ కెన్ సే లైక్ దట్. మంచి మిత్రుని కోల్పోయాము, ఆ లోటు ఎవరో తేల్చలేరు. ఆ బజారుకి వెళ్ళటానికి కూడా మేము సాహసించటం లేదు. వెళితే ఎవరిని చూడాలి, ఎవరితో మాట్లాడాలా, ఏం మాట్లాడాలి అనేటటువంటి ఒక పెద్దగా పులిలాగా, ఒక టైగర్ లాగా కూర్చుని ఉండేవాడు. ఏదొచ్చినా వాడితో చెప్పుకునేవాళ్ళం, పంచుకునేవాళ్ళం, చక్కగా మాట్లాడుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం, ఎప్పుడూ సరదాగా ఉండేటటువంటి వాడితో మేము ఎప్పుడు సీరియస్నెస్ ఎక్కడక్కడ గమనించలేదు. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా, హ్యాపీగా గడిపి వచ్చేటటువంటి వాళ్ళము. కాబట్టి ఐ డీప్లీ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. తప్పనిసరిగా దేవుడు మరొకసారి మనల్ని కలుపుతాడు, అప్పుడు ఆనందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారికి వందనాలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ అండి. నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాను. గత 40 సంవత్సరాలుగా రామస్వామి గారి కుటుంబంతో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. వారి కుటుంబము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మాకు అవినాభావ సంబంధము, మాకు ఆ బంధం, అది కుటుంబ బంధం, బంధుత్వం. నేను వారికి బావగారిని. వారు నాతో మాట్లాడకుండా ఉండలేకపోయేవారు. నాకు ఫోన్ చేసి రమ్మనేవారు. మేమిద్దరము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమే. ఆయనకి ఏదైనా మాట్లాడాలనిపించినా, నాకు ఏదన్నా అవసరమైనా వారితో ఎప్పుడూ కలుస్తూ ఉండేవాళ్ళమే. నాకు ఆయన నన్ను బావగారు అనేవారు. ఆ సంబంధం ఇప్పటికీ కూడా ఉంది. ఆయన శారీరకంగా లేకపోయినా కూడా వారి కుటుంబంతో కానీ, వారితో కానీ ఆ బంధుత్వం కానీ, ఆ బాంధవ్యం కానీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారు శారీరకంగా లేరే కానీ మాతో ఇంకా ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు, మేము వారిని కలుస్తూ ఉంటాము. ఆ సంబంధం ఎల్లకాలం ఉంటుంది అని చెప్పి నేను గర్వంగా విన్నవిస్తున్నాను. మీ అందరికీ కూడా
మాకున్నటువంటి ఆ స్నేహం కానీ బంధుత్వం కానీ అలాంటిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఇప్పటి వరకు కూడా ఎంతోమంది దైవజనులు చక్కని వర్తమానాన్ని అందించి ఉన్నారు. అదే రీతిలో నా ప్రభా, ఈ స్థలానికి కూడి ఉన్నటువంటి బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను మీరు సమకూర్చబడి ఉంచారు. వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా చక్కని ఆదరణ కలిగేటువంటి మాటలు అందించిన దైవజనులందరినీ బట్టి కూడా మీకు వందనాలు. ప్రత్యేకంగా నేటి దినమందు నాయన రామస్వామి గారి అంకుల్ గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేయించున్నాం ప్రభా. నిజమే నా ప్రభా, ఒక వ్యక్తి మిమ్మల్ని విశ్వసించినటువంటి తరువాత మరణించిన తరువాత కూడా నా తండ్రి ఇదిగో ఆ వ్యక్తి జీవిస్తాడు అని ఒక మాట నిదర్శనంగా నా ప్రభా, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను బట్టి, సహాయాలను బట్టి, సహకారాలను బట్టి, ఇతరులకు అందించినటువంటి అయా అనేకమైనటువంటి నా తండ్రి సహాయాలను బట్టి కూడా వీరందరూ కూడా తెలియపరిచారు. అందును బట్టి వందనాలు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత బ్రతకటం అంటే ఇదేనేమో అని ఒక ప్రశ్నగా నిలబడతా ఉంది ప్రభా. నిజమే కదా నా తండ్రి. మనిషి చనిపోయినప్పుడు కూడా తను చేసినటువంటి ప్రతి ఒక్క క్రియలు లేదా ఆయన చేసినటువంటి ఒక మంచి అనేకులకు ఒక మార్గంగా నిలుచు నిమిత్తమై అనేకులు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఆయన చనిపోయి సంవత్సరం అయిపోతుందంటే నేను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి తండ్రి. రోజులు దినములు చాలా త్వరగా నా ప్రభా గడిచిపోతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి, నాయన వారి పిల్లలకి, పిల్లల పిల్లలకి మీ కృప తోడుగా ఉంచి బలపరిచినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇదిగో నా ప్రభా, ఈ యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని మీ నామానికి మహిమ, కూడి ఉన్నటువంటి బిడ్డలకి దీవెన, నిశ్చయంగా కుటుంబానికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మా ప్రభును లోకరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామంలో మిక్కిలి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన మనం క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరుకుడు వచ్చిన బిడ్డలందరికీ, దైవ సేవకులు వారి పరిచర్యలకు, ఈ కొడుకుని ఏర్పాటు చేసి నిన్ను కనపరిచిన కుటుంబస్తులకి ఆదరణ, శాంతి, సమాధానంతో, నెమ్మదితో బలపరిచి సదా తోడై నడిపించుగాక. ఆమేన్. డలను మరచిన నేను మరువ లేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువ లేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీకందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మీకు ఎంతటి పనులు ఉన్నప్పటికీ కూడా, బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క
కండోలెన్సెస్ మాకు తెలియచేయడానికి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క గుడిమల్ల రామస్వామి గారి కుటుంబం తరఫున మీకందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాము. దయచేసి గమనించండి, భోజనపు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సహకరించి సకాలంలో భోజనం చేసి మీ యొక్క ఆదరాభిమానములను మా కుటుంబమునకు పంచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నేను సృష్టి